వెంకట్రావు గారి యొక్క 84వ జయంతి పురస్కరించుకొని జరుపుకున్నటువంటి సభకు నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మన వారు ఆహ్వానం పంపించారు. స్వర్గీయ వెంకట్రావు గారి మీద ఉన్నటువంటి గౌరవము, అభిమానము, వారు పూరించినటువంటి ఒక చైతన్యము కాదలేక తప్పని పరిస్థితిలో ఇక్కడ రావాలని చెప్పి నేను భావించి వారికి వాళ్ళ హృదయపూర్వక నివాళులే కాదు, కాపునాడు వ్యవస్థాపనలో ఒకరైనటువంటి వెంకట్రావు గారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాపు సామాజికాన్ని, అది మున్నూరు కాపు అయితేమి, కాపు అయితేమి, తూర్పు కాపు, వంటరి, బలిజ, తెలగ, రకరకాలైనటువంటి పేర్లతో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క సామాజిక వర్గాన్ని ఒక తాటి మీదకి, ఒక వేదిక మీద తీసుకొచ్చిన ఖ్యాతి, ఘనత స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారికి దక్కుతుందంటే అది అతిశయోక్తి కాదు. నేను 99లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారిని స్ఫూర్తిగా తీసుకోండి. ఎక్కడ మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సభలు, సమ్మేళనాలు, చైతన్య వేదిక నిర్వహించిన, అది హైదరాబాద్ అయితేమి, ఆంధ్రలో అయితేమి, చివరికి బెంగళూరులో అయితే విధిగా వారి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను ఆ సభలో పాల్గొనేవాడిని. వారికి ఉన్నటువంటి దూరదృష్టి, వారికి ఉన్నటువంటి ఏదైతే సంకల్పం ఉన్నదో ఈరోజు మరి ఏమాత్రం కూడా వారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఈ యొక్క సామాజిక వర్గాన్ని ఏకతాటిపై తీసుకొచ్చడానికి సభ మీద ఉన్నటువంటి పెద్దలు కానీ, ముగ్గురు పెద్దలు కానీ పూనుకొని ఈ 2 రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో ఇవాళ మరి విద్య, ఉద్యోగ పరంగా రాణిస్తున్నప్పటికీ రాజకీయాల్లో ఏ స్థాయికైతే ఇంకా మన సామాజిక వర్గం పట్టు సాధించలేకపోవడానికి మన అనేకత విషయాన్ని ఈరోజు వారి జయంతి సందర్భంగా అందరం కూడా ఒక సంకల్పాన్ని తీసుకొని ఈ 2 రాష్ట్రాల్లో అనేక మంది పేద వర్గాలు కూడా ఈ సమాజంలో కొనసాగుతున్న వారికి ఇవాళ ఉన్న ఆశల్లో కూడా ఈరోజు మరి తప్పకుండా 2 రాష్ట్రాల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా అన్ని రంగాల్లో కూడా వాటా పొందాల్సి వస్తుంది. ముఖ్యంగా మీడియా రంగంలో అయితే కానీ, రాజకీయాల్లో కానీ, మిగతా వ్యాపార రంగంలో, వాణిజ్యంలో లేదా ఏదైనా సివిల్ సర్వీస్ లో రాణిస్తున్నప్పటికీ ఈ 2 రంగాల్లో కొరతను తీర్చడానికి ఒక సంకల్పాన్ని తీసుకొని ముందుకు పోతానని, వారి కన్న కళలు ఏదైతే వారు సంకల్పించారో వారి కళలను, వారి ఆశయాలను, ఆలోచనలను నెరవేర్చడానికి పూనుకున్నప్పుడే మన అందరం కూడా మరి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి నేను భావిస్తూ మరొకసారి వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను.